ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి అదేవిధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు నిన్న నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. అయితే ఆల్రెడీ నేను కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేశాను. మీరు ఇంకా చూడకపోతే కనుక వీడియో చూసి కానిస్టేబుల్కి అప్లై చేసే ప్రయత్నం చేయండి. అయితే ఈ వీడియోలో ఎస్ఐకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామన్న ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను. అంతకంటే ముందు మీరు ఒక విషయం అయితే గమనించండి. ఎవరైతే ఆర్పీఎఫ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీ యొక్క ఫోటోని, సిగ్నేచర్ని, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. వాటి సైజ్ ఏ విధంగా తగ్గించుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేసుకోవాలని చెప్పేసి నేను ఆల్రెడీ గతంలో వీడియో చేశాను. కంపల్సరీ ఆ వీడియో చూడండి. దాంతోపాటు ఫీ రిఫండ్కి సంబంధించినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. వాటికి సంబంధించినటువంటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేదా లాస్ట్లో కూడా ఉంటుంది. సో ఎవరైతే ఎస్ఐకి అప్లై చేయాలనుకుంటున్నారో మీరు కంపల్సరీ వీడియోని ఇంటి వరకు అయితే చూడండి. సో మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేసేసాను. ఆ లింక్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఆర్పీఎఫ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా మీకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఎస్ఐకి చూసుకున్నట్టయితే డిగ్రీ అయితే అర్హత ఉండాలి. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి హైట్ కూడా పెద్దగా ఏముండదు, జస్ట్ 165 సెంటీమీటర్స్ హైటే కాబట్టి ఈ హైట్ ఉన్న మేల్, అదేవిధంగా 157 హైట్ ఉన్నటువంటి ఫీమేల్ ఎవరైనా కూడా దీనికి ఈజీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా తక్కువ హైటే. సో చూసుకోండి. అదేవిధంగా మరి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చూసుకున్నట్టయితే ఇక్కడ లాస్ట్లో మీకు ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ అయితే కనిపిస్తుంది చూసారా. ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పేసి మీకు ఉంటుంది. అయితే నోటిఫికేషన్ గురించి మీకు తెలియకపోతే కనుక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వీడియో లింక్ కూడా కింద ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఇక్కడ మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది రైల్వేకి సంబంధించినటువంటి ఎటువంటి అప్లికేషన్స్ చేసినా కూడా ఇక్కడనే ఉంటుంది, ఇదే వెబ్సైట్లో చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ పైన చూసుకున్నట్లయితే అప్లై అని చెప్పేసి మీకు పాపప్ అయితే వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే క్రియేట్ యాన్ అకౌంట్ ఉంటుంది, అదేవిధంగా ఆల్రెడీ యాన్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఇప్పటివరకు రైల్వేలో దేనికి అప్లై చేయకపోతే కనుక మీరు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు ఇదివరకు దేనికైనా అప్లై చేస్తే కనుక మొన్న రీసెంట్గా ఏఎల్పి కానీ టెక్నికల్ నోటిఫికేషన్స్ వచ్చినాయి కదా, వాటికి అప్లై చేస్తే కనుక అప్పుడు మీరు ఆల్రెడీ యాన్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే సరిపోతుంది. సో మొదటిసారి చేసే వాళ్ళు ఏం చేస్తారంటే క్రియేట్ యాన్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇదేంటి అంటే క్యాండిడేట్స్ ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక ఇక్కడ చెప్పారు కదా, టెక్నీషియన్ కానీ అదేవిధంగా వేరే నోటిఫికేషన్కి అప్లై చేస్తే కనుక మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటుంది. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే కంట్రీ అని చెప్పేసి అడుగుతుంది. సిటిజన్ మనం ఇండియా వాళ్ళమే కాబట్టి ఇండియా అని చెప్పేసి పెట్టాలి. అదేవిధంగా ఫుల్ నేమ్ రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మీ ఫుల్ నేమ్ 10th క్లాస్ మెమో ప్రకారమే ఇక్కడ నో పెట్టేసేయండి చేంజ్ నేమ్ దగ్గర. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట. ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ ఇయర్ ఉంటుంది, ఇయర్ మీద క్లిక్ చేశారంటే ఇయర్స్ అని వస్తుంది. ఇక్కడ మీ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మంత్ను సెలెక్ట్ చేసుకొని డేట్ని కూడా సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ఇక్కడ పక్కన కూడా సేమ్ అంతే అండి, అలానే సెలెక్ట్ అయితే చేసుకోండి. జెండర్ మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. రీజెండర్ దగ్గర కూడా మీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ ఫాదర్ నేము, ఇక్కడ కూడా మీ ఫాదర్ నేము, ఇక్కడ మీ మదర్ నేము, ఇక్కడ కూడా మీ మదర్ నేము యాజ్ పర్ 10th క్లాస్ మెమోలో ఉన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు వెరిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ అయితే రాయండి. రాసిన తర్వాత వెరిఫై యూజింగ్ ఆధార్ మీద క్లిక్ చేశారంటే ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ టిక్ మార్క్ పెట్టాలి బాక్స్లో. టిక్ మార్క్ పెట్టేసిన తర్వాత కింద సబ్మిట్ చేశారంటే ఇక్కడ ఆధార్ కార్డు అప్డేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ ఉంది కదా, అక్కడ క్లిక్ చేశారు అంటే మీ ఈమెయిల్కి, మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ అయితే చేసేసండి. అదేవిధంగా పాస్వర్డ్ అన్నమాట. పాస్వర్డ్ ఎట్లా ఉండాలంటే మొత్తం 8 letters పైన ఉండాలి. ఒక క్యాపిటల్, స్మాల్, ఒక నెంబర్ ఉండాలి. ఈ రకంగా ఉంటే మీకు యాక్సెప్ట్ అవుతుంది. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నా చూడండి, ఈ రకంగా పెట్టే. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని బాక్స్ లో ఎంటర్ చేసేసి డైరెక్ట్ గా మీరు ప్రివ్యూ అని క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేశారంటే మీకు ప్రివ్యూ వస్తుంది. ప్రివ్యూ వచ్చిన తర్వాత లాస్ట్ లో దాన్ని కన్ఫర్మ్ చేశారంటే మీకు ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ అయిపోతుంది. అంటే ఇందులో అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. ఆటోమేటిక్లీ మీకు నెక్స్ట్ లాగిన్ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఇదివరకు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడిని పైన ఎంటర్ చేయాలి. అదేవిధంగా కింద మీరు ఇచ్చినటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఇందులో ఎంటర్ చేసేసి డైరెక్ట్ గా మీరు ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. లాగిన్ చేయగానే మీకు ఈ రకంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తాయి ఆప్షన్స్. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి. నేను ఆల్రెడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వీడియో చేశాను కాబట్టి మీరు ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. కానిస్టేబుల్కి అప్లై చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి నెక్స్ట్ మీద పెట్టాలి. అదేవిధంగా మనం ప్రజెంట్ ఎస్ఐకి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ పైన ఉంటుంది.
ఉంటుంది. ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. టిక్ మార్క్ పెట్టేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ రకంగా అయితే వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయండి. మీ డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఇది వరకు మీరు ఇవ్వకపోతే కనుక మొత్తం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ప్రతిది కూడా మీరు మదర్ టంగ్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ మీకు ఎగ్జామ్ లాంగ్వేజ్, ఇక్కడ ఎగ్జామ్ లాంగ్వేజ్ని మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, మీకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ ఇవ్వండి. నేను ఇదివరకు కానిస్టేబుల్ వీడియో చేశా కాబట్టి నాకేం ఫిల్లింగ్స్ అడగట్లేదు, బట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ పుట్టుమచ్చ అన్నమాట, మీకు ఎక్కడైతే పుట్టుమచ్చ ఉందో రాయండి. 10th క్లాస్ మెమో మీద మీకు ఎక్కడ పుట్టుమచ్చ ఉంది అని చెప్పేసి ఉంటుంది, దాన్ని చూసి రాయండి. అదేవిధంగా ఒకవేళ ఏం లేకపోతే కనుక నో మార్క్ అని చెప్పేసి రాయండి. అలానే ఖాళీగా ఉంచకండి. స్టార్ మార్క్ ఉన్నది కంపల్సరీ మ్యాండేటరీగా మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీ కేటగిరీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ కేటగిరీనో దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది ఒకటి, కంప్యూటర్ అంటే మీరు అప్లోడ్ చేసినటువంటి దానికి నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్నే రాయాలి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ సర్టిఫికేట్ని ఎవరిచ్చారు, ఓకేనా, మ్యాజిస్ట్రేటా, ఎంఆర్ఓ, అందరికి ఎంఆర్ఓ ఉంటుంది కాబట్టి ఇక్కడ తహసీల్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇష్యూ స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ ఇవ్వాలి. అదేవిధంగా సర్టిఫికేట్ మీద డేట్ ఉంటుంది, ఏ డేట్ నాడు ఇచ్చారు అని చెప్పేసి ఆ డేట్ని రాయాలి. అదేవిధంగా ఇక్కడ మీకు ట్రైన్ పాస్ కావాలన్నా అని అడుగుతుంది. ఇప్పుడు మీ దగ్గర నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో ఆ రైల్వే స్టేషన్ అయితే మీరు ఇక్కడ రాయాలి పక్కన. ఇక్కడ రాసిన వెంటనే ఇక్కడ మీకు ఆప్షన్ ఏంటి అంటే, ఒకవేళ ఎగ్జామ్కి పోయే రోజు మీకు ట్రైన్ ట్రావెల్ ఫ్రీ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఫ్రీగా వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఎస్ మీద పెట్టండి. లేదు అవసరం లేదు అనుకుంటే నో మీద పెట్టండి. ఒకవేళ నో మీద పెడితే కనుక మీరు ఇక్కడ లాస్ట్ సర్టిఫికేట్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎస్ మీద పెడితే కనుక కంపల్సరీ మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ని అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఇదొక విషయం అయితే గమనించండి. కేటగిరీ సర్టిఫికేట్ని సైజ్ వచ్చేసి 500 KB లోపు ఉండాలి. అదేవిధంగా మీ ఫోటోని, సంతకాన్ని, మీ కేటగిరీ సర్టిఫికేట్ని మీరు ఏ విధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి కూడా నేను స్పెషల్ వీడియో చేశాను. ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అదేవిధంగా సిగ్నేచర్ నీట్గా ఉండాలి. దాంతోపాటు ఇది పీడిఎఫ్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్ కట్గా వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, చూసిన తర్వాత అప్లై చేయండి. ఫోటో, సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్ని రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాతనే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఓన్లీ ఫ్రీ ట్రావెల్ అనేది SC/ST స్టూడెంట్లకు మాత్రమే ఉంటుంది. ఇదొక విషయం అయితే గమనించండి. ఓకేనా, అయితే మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటి అంటే, మీ సర్టిఫికేట్స్ అనేవి మాత్రం సెంట్రల్ ఫార్మాట్లోనే ఉండాలి. వీళ్ళు ఒక పేజ్ని అయితే ఇచ్చారు, దాని గురించి కూడా నేను చెప్తాను చూడండి. అక్కడ మీ కేటగిరీ సర్టిఫికేట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ వీళ్ళ వెబ్సైట్ లో పైన మీకు డౌన్లోడ్ ఫార్మాట్స్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ సర్టిఫికేట్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టు, SC కానీ, OBC కానీ, అదేవిధంగా నాన్ క్రిమినల్ కానీ, EBC కానివ్వండి, EWC ఏదైనా కానివ్వండి, మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ SC/ST అనుకుంటే దాన్ని క్లిక్ చేయగానే మీకు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. సో ఈ ఫార్మాట్ లోనే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఫార్మాట్ లోనే సర్టిఫికేట్స్ అయితే ఉండాలి అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. సో ఏ కేటగిరీ వాళ్ళైతే ఆ కేటగిరీ వాళ్ళు వీటిని డౌన్లోడ్ చేసుకొని దీని ప్రకారం మీ మండల ఆఫీస్కి వెళ్ళేసి మీ ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించండి, మాకు ఈ ఫార్మాట్ లో కావాలి సార్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి MROs సంతకం తీసుకున్నారంటే కూడా సరిపోతుంది. ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ ఫార్మాట్ లోనే తీసుకునే ప్రయత్నం చేయండి. అది ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా మీ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే మీరు అక్కడ పెట్టాల్సి అయితే ఉంటుంది. సో ఇదొక పాయింట్ అయితే గమనించండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ అడ్రస్ అన్నమాట. ఇక్కడ మీ ప్రజెంట్ అడ్రస్, ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ స్టేట్, మీ డిస్ట్రిక్ట్, అదేవిధంగా మీరు ఉన్నటువంటి అడ్రస్, దాంతోపాటు ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి సిటీ, మీ పిన్ కోడ్ ని రాసిన తర్వాత ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్, మీ ప్రజెంట్ అడ్రస్ ఒకటైతే కనుక డైరెక్ట్ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టండి. టిక్ మార్క్ పెట్టగానే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ మొత్తం ఆటోమేటిక్గా ఇక్కడ ఈ రకంగా ఫిల్ అయితే అయిపోతుంది. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ పక్కన నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగుతుంది, అయితే ఎస్ లేకపోతే నో ఇవ్వాలి. అదేవిధంగా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది, ఇక్కడ ప్రతి ఒక్కరు నోనే పెట్టండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉండదు. దాంతోపాటు మీరు ఈబీసీని అడుగుతుంది, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని అడుగుతుంది, అయితే ఎస్ లేకపోతే నో పెట్టండి. లేదు అనుకుంటే మీరు రైల్వే ఎంప్లాయ్ అని అడుగుతుంది. రైల్వే ఎంప్లాయ్ అయితే కనుక అది ఎంప్లాయ్కి ఎస్ అని పెట్టేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి, కాకపోతే నోనే పెట్టండి. అదేవిధంగా మీరు ఏమైనా కరెంట్ జాబ్ చేస్తున్నారా ఏదైనా డిపార్ట్మెంట్లో అడుగుతుంది, సెంట్రల్ కానీ స్టేట్ లో కానీ వర్క్ చేస్తే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వండి. ఏం లేకపోతే కనుక డైరెక్ట్ నాట్ అప్లికేబుల్ మీద క్లిక్ అయితే చేయండి. అదేవిధంగా మీరు ఏమైనా అప్రెంటిస్షిప్ కోర్సు చేశారా అని చెప్పేసి అడుగుతుంది.
అడుగుతుంది. అయితే ఎస్ లేకపోతే నో ఇవ్వండి. అంటే నేను చెప్తాను కదా చాలాసార్లు అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ పడ్డప్పుడైతే చెప్తా. సో ఇది చేస్తే కనుక మీరు ఇవ్వాలి, లేకపోతే వదిలేసేయండి. దాంతోపాటు నెక్స్ట్ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ హోల్డర్ నేమ్ రాయాలి, మీ అకౌంట్ నెంబర్ రాయాలి, ఇక్కడ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ రాసేసి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసేసి ఇక్కడ కంటిన్యూ ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్లీ మీ బ్యాంక్ డీటెయిల్స్ అని ఇక్కడ హైలైట్ అయితే అయిపోతాయి అన్నమాట. బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు కట్టినటువంటి ఫీజు ఉంటుంది కదా, ఎవరైతే అన్రిజర్వ్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు 500 రూపాయలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే కడతారు. అయితే ఇందులోంచి మీకు 400 రూపాయలు మీకు రిఫండ్ వస్తుంది. ఇందులో మొత్తంగా మీకు రిఫండ్ వస్తుంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఇక్కడ ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి వాళ్ళు రియంబర్స్మెంట్ అంటే రిఫండ్ అయితే చేసిస్తారు, మీ ఫీజు అంతా పంపించేస్తారు అన్నట్టు. కాబట్టి ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ మీకు లేకపోతే కనుక మీ పేరెంట్స్ డీటెయిల్స్ అన్న ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి, ఇది ఒక పాయింట్ అయితే చూసుకోండి. అక్కడ నెట్ కేఫ్కి వెళ్తే కనుక వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చుకుంటారు, నెట్ కేఫ్ వాడు, అక్కడ ఒకసారి జాగ్రత్తగా పడండి. సో నెక్స్ట్ ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఉంది పక్కన, నెక్స్ట్ మీద కొట్టగానే నెక్స్ట్ మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గర ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని గ్రాడ్యుయేషన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ ఇక్కడ డిసిప్లిన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు చదివినటువంటి కోర్సు, మీరు బీఎస్సీనా, బీకామా, లేకపోతే ఇంకేదైనా చదివారా, మీరు ఏది చదివితే ఆ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో లాస్ట్లో మన డిగ్రీ కోర్సులు ఉంటే ఇక్కడ చూసుకొని మీకు సంబంధించింది అయితే ఇవ్వండి. అదేవిధంగా స్టేట్, మీరు చదివినటువంటి స్టేట్ ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వండి. దాంతోపాటు మీ డిస్ట్రిక్ట్ కూడా అడుగుతుంది, ఇక్కడ డిస్ట్రిక్ట్ కూడా ఇచ్చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పేస్తుంది కదా, ఇక్కడ మీ యూనివర్సిటీ పేరే ఇవ్వండి. ఓకేనా, యూనివర్సిటీ నేమ్ రాయండి. కేయూ అయితే కేయూ, ఓయూ అయితే ఓయూ. ఓయూ అయితే ఉస్మానియా యూనివర్సిటీ, కేయూ అయితే కాకతీయ యూనివర్సిటీ. ఇంకేదన్నా ఆ ఏపీ వాళ్ళకి సంబంధించినటువంటి యూనివర్సిటీ అయితే ఈ యూనివర్సిటీ పేరు అయితే రాయండి. నెక్స్ట్ ఇక్కడ డేట్ పాసింగ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే మీ సర్టిఫికేట్ మీద డేట్ ఉంటుంది, ఒకసారి డేట్ చూడండి. అందులో మీకు సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ అయిందని చెప్పేసి పైన డేట్ ఉంటుంది, ఆ డేట్ ని మాత్రమే ఇక్కడ మెన్షన్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఈ రకంగా మీ డీటెయిల్స్ అన్ని అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మీ ఫోటోని, అదేవిధంగా మీ యొక్క సిగ్నేచర్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ ఫోటో చెప్పాను కదా ఏ విధంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి. ఫోటో అనేది నీట్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఉండాలి, ఫోటో సైజ్ వచ్చేసి కూడా 30 నుంచి 70 కేబీల లోపు ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ సైజ్ కూడా అంతే అండి, 30 నుంచి 70 కేబీల లోపు అయితే ఉండాలి. ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఉండాలి. ఒకవేళ వైట్ కాకుండా కొంచెం ఏదున్నా కూడా బ్యాక్గ్రౌండ్ అయితే యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఇక్కడ బ్రౌజ్ ఉంది కదా, బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి మీరు ఫోటోని, అదేవిధంగా సిగ్నేచర్ని మీరు అప్లోడ్ అయితే చేయండి. అయితే ఏ విధంగా సెట్ చేసుకోవాలని చెప్పేసి వీడియో చేశాను అని చెప్పాను కదా, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూసి దాన్ని ఫాలో అయితే అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేసి పక్కన నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిక్లరేషన్ అడుగుతుంది, బాక్స్లో టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ ప్లేస్ మీరు ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారు ఆ ప్లేస్ అయితే రాసేసి డైరెక్ట్గా మీరు ప్రివ్యూ అండ్ అప్లికేషన్ మీద క్లిక్ అయితే చేయండి. రివ్యూ అండ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా మీకు అప్లికేషన్ అయితే చూసుకోండి అని చెప్పేసి అడుగుతుంది. ఈ రకంగా లాస్ట్లోకి వెళ్ళేసి బాక్స్లో టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. అంత కరెక్ట్ ఉంటే మాత్రమే సబ్మిట్ చేయండి, ఒకవేళ మిస్టేక్స్ ఉంటే కనుక చెక్ చేసుకొని ఇచ్చేయండి. ఇక్కడ సబ్మిట్ ఉంటుంది, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ డీటెయిల్స్ అనమాట. మీరు ఏ రకంగా అయినా కూడా మీ పేమెంట్ అయితే మీరు పే అయితే చేయొచ్చు. డైరెక్ట్గా మీకు ఇక్కడ పే నవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, పే నవ్ మీద క్లిక్ చేయగానే ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే వస్తుంది. మీరు ఎలా అయినా కార్డ్ ద్వారా కానీ ఎలా అయినా కూడా పే చేసుకోవచ్చు. ఇక్కడ యూపీఐ ఉంటుంది, యూపీఐ మీ ద్వారా కూడా పే చేసుకోవచ్చు. ఇప్పుడు యూపీఐ స్కానర్ అని చెప్పేసి ఉంటుంది, క్యూఆర్ అని చెప్పేసి క్యూఆర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ పే నవ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మీకు ఒక స్కానర్ కనిపిస్తుంది, ఈ స్కానర్ తోటి కూడా మీరైతే పే అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా పే అయితే చేసేసుకోండి. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఈ రకంగా అయితే వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీకు అప్లికేషన్ కావాలనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ లాగిన్ ఆప్షన్ అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత కూడా అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్ళారు అంటే మీకు డైరెక్ట్గా మీరు అప్లై చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి, మీరు దేనికి అప్లై చేశారు అని చెప్పేసి. పేమెంట్ స్టేటస్ కూడా చూసుకోవాలి, పే నవ్ అయిపోయింది, అంత అయిపోయింది అని చెప్పి చూసుకోవచ్చు. సో ఇక్కడ వ్యూ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేశారంటే మీకు అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు వేసింది సబ్ ఇన్స్పెక్టర్ కాబట్టి వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఈ రకంగా దీన్ని ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఇలా అప్లై అయితే చేసేసేయండి, చాలా సింపుల్గా అప్లై అయితే అవుతుంది. సో ఇండి వరకు చూస్తే కనుక ఒకసారి ఇండి వరకు చూసా అని చెప్పేసి కామెంట్ చేయండి. మీరు ఇంకా అప్లై చేయకపోతే కనుక ఈ వీడియో చూసి జాగ్రత్తగా అప్లై అయితే చేసుకోండి. సో ఇదన్నమాట, ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ మిస్ అవుద్ది అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.